ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యాధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్ల సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందురు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ వాక్య భావంలో గమనించినట్లయితే, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము నిత్యముగా విస్తరింపచేసేదును. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందరు. అదేవిధంగా వాక్య భావంలో గమనించినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదముగా నుందువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదను మనకు అనుగ్రహించెను. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనము, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగాంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో, 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టిన. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమున ఆయన క్రీస్తు రాజ్యమునాయను. ఆయన యుగముల వరకు ఏలుననెను. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని ఎండించి దానిని లోపరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఆదికాండం 35వ అధ్యాయం 11వ వచనం, మరియు దేవుడు, నేనే సర్వశక్తి గల దేవుడును, నువ్వు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమును పుట్టెదరు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం, మరియు నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. చివరిగా ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, ఒకడు లోకమును వారసుడుగాను వాగ్దానమును అబ్రహామును కన్నా అతని సంతానమును కన్నా ధర్మశాస్త్రం మూలముగా కలగలేదు, కానీ విశ్వాస మూలమున నీతి మూలముగానే కలిగెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్న తండ్రి. మీరు మమ్మల్ని ఆశ్రయించే దేవుడు అనే ప్రభావం, దాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను నిరంతరం కాచి కాబట్టి మీకు మాత్రం మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.